దేవునామమునకు మహిమ కలుగును గాక. మనం ఇవాళ రోమీయులకు రాసిన పత్రికలో విశ్వాసం వల్ల ఏమి కలుగును మరియు శ్రమల వల్ల ఏమి కలుగును అని అపోస్తలుడైన పౌలు వివరించిన విధానం ప్రకారం మనం దాన్ని ధ్యానించుకుందాం. అయితే రోమీయులకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, అతను మొత్తం భూ ప్రపంచాన్ని చుట్టుముట్టేసి వచ్చి మళ్ళీ రాస్తున్నాడు పత్రికల్లో, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని అంటాడు అన్నమాట. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని తర్వాత అంటాడు అధ్యాయంలో, రోమీయులకు 3వ అధ్యాయం అట్లా అంటాడు, నీతిమంతుడు ఒకడు లేడు, కానీ అబ్రహాము యెహోవా యందు విశ్వసించెను, అతని యొక్క విశ్వాసము వలన అతడికి అది నీతిగా ఎంచబడింది అన్నమాట. అంటే నీతి అనే పదాన్ని అతను సింప్లిఫై చేశాడనమాట. ఎవ్వరు లేరు నీతిమంతుడు అని మొదట స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత నెమ్మదిగా చెప్తున్నాడు, అబ్రహాము యొక్క విశ్వాసం వల్ల అతను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అలాగూ నీతి అనే దాన్ని సింప్లిఫై చేశాడనమాట. అలాగూ అయితే నీతి వల్ల అతడు ఏమంటాడు, ఏమి కలుగును, నీతి వల్ల ఏం కలుగుతుందంటే, నీతిమంతుడు అవ్వడం వల్ల అతను ఎవరైతే నీతిమంతుడుగా ఎంచబడ్డాడో అతడు ఎక్కడికి వెళ్తాడు, ప్రవేశం పొందుతాడు, కృపాద్వారంలో ప్రవేశం పొందుతాడు. అంటే by having faith they will be considered as righteous people, and those righteous people will be entered into the grace అన్నమాట. సో అట్లాగా అతడు, మనం ఏమనుకుంటాం, గ్రేస్ అంటే అదేంటో చాలా గొప్పది అని అనుకుంటాం కదా. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, అరే గ్రేస్ అంటే అది ఏంటంటే గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యాడరా అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే జస్ట్ బార్డర్ మార్క్స్తో పాస్ అయ్యాడు అంటే ఈ యొక్క విశ్వాసం వల్ల కలిగిన నీతి ఏమైంది, మనని కృపలోకి ప్రవేశింపచేస్తుంది అన్నమాట. అంటే అలా సరే మనోడేలే గ్రేస్ మార్క్స్తో, గ్రేస్ గివ్ హిమ్ గ్రేస్ టు ఎంటర్ ఇన్ టు ది లార్డ్స్ కింగ్డమ్ లాగా అదనమాట. నీతి విశ్వాసం కలిగితే దాని యొక్క పర్యవసానాలు. అయితే కొంతమందికి శ్రమ కలిగితే ఏమైంది, శ్రమ ఏమంటాడు రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు, అయితే ఈ శ్రమ మనకు ఓర్పు కలిగిస్తుంది, ఓర్పు మనకు నిరీక్షణ కలిగిస్తుంది అన్నమాట. అయితే ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు అని అంటాడు అనమాట. ఎంత చక్కటి ఎనాలిసిస్ వచ్చింది అపోస్తలుడైన పౌలుకి. నీతి వల్ల ఏమి అవుతుంది, విశ్వాసం వల్ల ఏం కలుగుద్ది, అలాగే శ్రమ కలిగితే ఏం కలుగుద్ది, అలా చక్కగా రోమీయులకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అంటే తాను ఎనలైజ్ చేసింది రాస్తూ ఉన్నాడు పత్రికల్లో. అలాగూ విశ్వాసము వల్ల నీతివంతులుగా ఎంచబడ్డము, మరియు వాళ్ళు కృపా ద్వారంలో ప్రవేశించడము, మరియు శ్రమ కలిగిన వారికి ఓర్పు నిరీక్షణ కలిగిస్తుంది అనమాట. అలాగూ ఈ యొక్క నిరీక్షణ మనను సిగ్గుపరచదు అని అతడు రూఢిగా చెప్తున్నాడు అన్నమాట. అయితే మనకు విశ్వాసం కలిగిన మనం గ్రేస్లోకి ఎంటర్ అవుతాము, మనకి శ్రమ కలిగితే మనకి సిగ్గుపరచని నిరీక్షణ మనకి కలుగుతుంది అన్నమాట. ఇలాగూ యేసుక్రీస్తు యొక్క డిసైపుల్ అయిన అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రాసిన పత్రికల గురించి చక్కగా ధ్యానించుకుంటూ దేవుని నామమును మహిమపరచుకుంటూ దేవుడిచ్చిన చక్కటి అవకాశం కొరకు దేవునికి మహిమ.